స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హే, ఏంటి అలా డల్గా ఉన్నావు? రీసెంట్గా పెళ్ళైంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా. అయ్యో వదులు, ఏంటి నువ్వు ఎందుకంత తొందరపడుతున్నావు? ఇన్నాళ్ళు ఓపిక పట్టావు కదా, ఎస్టేట్ కి వెళ్లే వరకు ఆగలేవా? డార్లింగ్, పెన్లో ఇంక్ ఉన్నప్పుడే దాన్ని మనం వాడుకోవాలి. అలా గనక వాడుకోకపోతే ఇంకు ఇంకిపోతుంది. ఛీ, నువ్వు చాలా పెద్ద ముదురు. ఓహో, మీ అమ్మాయిలు ఏమన్నా తక్కువ? ఒక్కసారి మీ అమ్మాయిల మొబైల్లో గ్యాలరీ చెక్ చేసి చూడాలి, అప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత ముదురులో. నీతో మాట్లాడడం చాలా కష్టం తెలుసా? ఎస్, అందుకే మాటలెందుకు, చేతల్లో చూపెడతాం. అబ్బా, పోన్లే, మనం బతికిపోయాం. ఒకవేళ మనం గనక చనిపోయి ఉంటే మన ఆత్మలు ప్రేతాత్మలుగా మారేవేమో. ఇక తర్వాత ఈ పెళ్ళి అనే జంజాటం ఉండదు, అలాగే మనకి పిల్ల పీచు అనే టెన్షన్ ఉండదు. ఏమంటావు డార్లింగ్? నీకు అసలు కొంచెం కూడా సిగ్గనేది లేదు. కార్నెవరో గుద్దినట్టు అనిపించింది. ఎవరు లేరే. ఛా, అయ్యో, టైర్ కూడా పంచర్ అయిందే. షిట్, ఏం చేయాలి? ఓ గాడ్, బాగా లేట్ అయిపోయింది. ఏమండి? ఏం డార్లింగ్? బాత్రూమ్కి వెళ్ళాలి. ఇంత విశాలమైన ప్లేస్ ఉంది కదా, ఎక్కడో ఓ చోట కానిచ్చేయి. ఛీ, అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి?
ఏంటయ్యా ఈ ఘోరం? చూడలేకపోతున్నా. అవును సార్, నేను చనిపోయిన వాళ్ళు ఎమ్మెల్యే గారు చుట్టాలండి సార్. కొత్తగా పెళ్ళైంది, పాపం అన్యాయంగా చనిపోయారు సార్. హలో, నేనయ్యా, హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. ఎస్ సార్. అవునయ్యా, ఆ ప్లేస్ అంత డేంజరస్ అని తెలిసినప్పుడు అసలు మీరేం చేస్తున్నారయ్యా? యాక్షన్ తీసుకుంటున్నాం సార్. మీరేమీ చేయలేరయ్యా. అయినా ఆ ప్లేస్ లో అంతమంది జనాలు చనిపోతున్నారంటే అది మన చేతకానితనమయ్యా. ఇప్పుడు మీడియాలో అదే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా? సార్, ఆల్రెడీ అన్ని రిపోర్ట్స్ మీకు పంపించాను సార్. మీడియా వాళ్ళు మరీ ఓవర్ చేస్తారు సార్. అవన్నీ చూసి మీరు ఇలా నన్ను... సరే సరే వదిలేవయ్యా. ముందు ఆ ప్లేస్ డేంజర్ జోన్ అని డిక్లేర్ చేసి సీజ్ చేయండి. నేను పర్మిషన్ ఇవ్వకుండా అక్కడికి ఎవరిని పంపించొద్దు. ఓకే సార్. అమ్మయ్యా, ప్రభుత్వం ఈ ప్లేస్ ని డేంజర్ జోన్ అని డిక్లేర్ చేసింది. ఇక ప్రశాంతంగా ఉండొచ్చు. రామాపురం ఇది చాలా సాత్వికమైన పేరు గల ఊరు. ఇప్పుడు సుఖ శాంతులతో వర్ధిల్లుతుందని మీరు అనుకుంటే గనక అది తప్పు. ఇది ఒక క్రూరమైన, భయంకరమైన, అమానుషమైన సంఘటనలు జరుగుతున్న ప్రదేశం. ఇక్కడ జరుగుతున్న హత్యలకు మూల కారణం దయ్యమా, ప్రేతాత్మల, పిశాచాలా అని పోలీసులు కూడా తేల్చుకోలేకపోతున్నారు. నక్సలైట్లా లేదా సైకోపాత్తులు చేస్తున్నారా అన్నది తెలియటం లేదు. కొందరు చెబుతున్న దాన్ని బట్టి అడవిలో ఉన్నటువంటి అపారమైన సంపదను కొల్లగొట్టడానికి ఈ విధమైన హత్యలు జరుగుతున్నాయని ఒక వాదన. ఏది ఏమైనా దీని వెనుక ఉన్నది ఎవరు? సైకోపాత్తులా, దెయ్యాలా, నక్సలైట్లా లేక అడవి దొంగలా అన్నది చూస్తూనే ఉండండి. నిజం ఏంటో తెలియజేస్తాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నమస్తే మేడం. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫారెస్ట్ దగ్గర ఉన్న రామాపురం గ్రామాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించారు. అమ్మయ్య, 100వ ఎపిసోడ్ యాంకరింగ్ చేసేసా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం. నాగేశ్వర్ వర్మ. ఏంటి మేడం? ఈ రోజు క్రైమ్ రిపోర్ట్ చూసాను. నువ్వేగా యాంకరింగ్ చేసింది? అవును మేడం, నేనే. ఏమైంది? అసలు నువ్వు సౌండ్ రికార్డిస్ట్వి. ఆ పని వదిలేసి యాంకరింగ్ ఎందుకు చెప్పు? అయ్యో మేడం, ఇలా చూడండి, రోజు సౌండ్ విని విని నా 2 కళ్ళు ఎలా తయారయ్యాయో. అందుకే కాస్త చేంజ్ ఉంటే మంచిదని మన ఎండి గారిని బాగా రిక్వెస్ట్ చేసి ఈ 100వ ఎపిసోడ్ కి యాంకరింగ్ చేసేసాను మేడం. దానివల్ల ఆఫీసులో ఫేస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఏమంటారు మేడం? ఆ న్యూస్ కన్నా నువ్వే భయంకరంగా ఉన్నావు. పోయి పనిచేసుకోబోయ్. ఆహా, అమ్మ పెట్టదో అడుగు తిన్నవదు. ఏంటిది? మగాళ్ళు ముందుకు వెళ్ళనివ్వటం లేదు, ఆడవాళ్ళు పైకి వెళ్ళనివ్వటం లేదు. ఇలా అయితే లోపల ఉన్నదాన్ని ఎవరు బయటకు తీసుకొస్తారు? ఏంట్రది? టాలెంట్ సార్, టాలెంట్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నైనా. కమ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్, వాట్ సర్ప్రైజ్. ఏంటి నా క్యాబిన్కి వచ్చా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఏంటి విషయం? సార్, ఈ రోజు మార్నింగ్ మన ఛానల్లో క్రైమ్ రిపోర్ట్లో రామాపురం ఎపిసోడ్ చూశాను. ఇట్స్ వెరీ హారబుల్ సార్. అవును నైనా, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ బట్ ఇట్స్ వెరీ డేంజరస్ ప్లేస్. గవర్నమెంట్ కూడా దాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా అనౌన్స్ చేసింది. అక్కడికి ఎవరు వెళ్ళడం లేదు. వాట్ నాన్ సెన్స్ సార్. మనం ఉంటున్నది 21st సెంచురీలో. ఈ కాలంలో కూడా దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటే నమ్మడం ఏంటి సార్? అక్కడ ఏదో జరుగుతోంది. వి హావ్ టు ట్రేస్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావు? గవర్నమెంట్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకోండి సార్. నేను ఒక డాక్యుమెంటరీ షూట్ చేస్తాను. అక్కడ నిజంగా ఏం జరుగుతోందో నేను ప్రూవ్ చేస్తాను. దాంతో మన ఛానల్ కి కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. నైనా, నీ లైఫ్ ని రిస్క్ చేసి మన ఛానల్ కి పేరు తీసుకురావాలా? ఇట్స్ వెరీ టెరబుల్ ప్లేస్. సార్, నా వర్కింగ్ స్టైల్ ఏంటో మీకు బాగా తెలుసుగా. ఐల్ బి ఫైన్ అండ్ ఓకే. ప్లీజ్ ఓన్లీ వన్ పర్మిషన్ ప్లీజ్ సార్. ఓకే, నేను హోమ్ మినిస్టర్ తో మాట్లాడి పర్మిషన్ కి ట్రై చేస్తాను. నో ట్రైయింగ్ ప్లీజ్. ఏదో ఒకటి చేసి కన్ఫర్మ్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, ఐ విల్ ట్రై. థాంక్యూ సో మచ్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే సార్, బై. వాట్ డు యు థింక్ ప్రియా? ఇంట్రెస్టింగ్ గానే ఉంది, బట్ అందరూ డేంజర్ అంటున్నారుగా. నీకేం తెలియదు ప్రియా. మన జనం ఉన్నారే, రోడ్డు మీద పడిన ఒక రాయిని తీసుకెళ్లి దేవుడిని పూజిస్తారు. సమ్ టైమ్స్ దాన్నే చూసి దయ్యమని అరుస్తూ ఉంటారు. చూడు, ఈ జనరేషన్ లో ఎవరు రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించరు. యా, బట్
నేను రావడానికి రెడీనే. సూపర్ మ్యాన్. ఇంతకీ మన లవ్ బర్డ్స్ తరుణ్ సోని ఎక్కడ? వాళ్ళిప్పుడు ఏ పార్క్ లోనే కూర్చొని క్యాడ్బరీస్ చాక్లెట్ తింటున్నారో అంటున్నా. అది ఏ క్యాడ్బరీస్ చాక్లెట్ నాకు బాగా తెలుసు. అదిగో మన లవర్ బాయ్ వచ్చాడు. రండి సార్. హాయ్ గైస్. ఎక్కడ సార్ మీ స్వీట్ హార్ట్? ఇప్పుడే తన్ని ఇంట్లో డ్రాప్ చేసి వస్తున్నా. ఎక్కడికైనా అవుటింగ్ వెళ్దామని నా మైండ్ మొత్తం తినేసింది, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియడం లేదురా. మేమందరం మా ఛానల్ వర్క్ మీద రామాపురం వెళ్దాం అనుకుంటున్నాం. మీరు వస్తారా? మీరంతా రెడీ అంటే నేను రెడీ, బట్ ఐ వాంట్ మై ప్రైవసీ. నా ప్రైవసీకి మీరంతా ఓకే అంటే ఐఎమ్ రెడీ. రాజా రా, మనం వెళ్తుంది తన ఆఫీస్ వర్క్ మీద, ఈ వర్క్ మీద కాదు. ప్రైవసీ కావాలి, ప్రేయసీ కావాలని ఎందుకురా చంపుతావు? ప్రైవసీ రెండు ముఖ్యమే నాకు. సరే వెళ్తారా? ఓకే బాయ్ గైస్, బాయ్. సీ యు టుమారో. రొమాన్స్ చేయడం కొంచెం తగ్గించరా. నువ్వెప్పుడు ఇంతేనా? బాయ్ ప్రియా, సీ యు లేటర్. ఏయ్ అలా చూడు, నీ రోమియో సత్య వస్తున్నాడు. హాయ్, నా పేరు సత్య, నాన్న పేరు కృష్ణమూర్తి, అమ్మ పేరు నాగవేణి. హైట్ 5.9, కలర్ సుమారు. బేసికల్లీ నేను చాలా మంచివాడిని. నన్ను కాస్త చూసుకోండి, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను. యు ఇడియట్. హే నైనా, ఏంటిది? నైనా అనే అందమైన పేరు పెట్టుకున్నావు. కాస్త నైస్ గా నాజుగ్గా మాట్లాడొచ్చు కదా. నేనేమో నిన్ను టాలీవుడ్ క్వీన్ సమంతం అనుకుంటే సడన్ గా నువ్వేంటి అరుంధతి సినిమాలో అనుష్కలా బిహేవ్ చేస్తున్నావు? అసలు ఏంటి నీ బాధ? నైనా నీకు నిజం చెప్పరా, అమ్మ ముద్ద పెడుతుంది, ప్రియసి ముద్దుగా మాట్లాడుతుందన పోయా. నైనా నైనా నేను చెప్పింది అర్థం చేసుకో ప్లీజ్. ఏయ్ నైనా, నువ్వు ఒక పని చేయి. ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి మనం వెళ్తున్న ట్రిప్ కి వాడిని తీసుకురా. ఏదో ఒక పని చేయడానికి బాగా యూజ్ అవుతాడు. మన లగేజీలు కూడా మోస్తాడు కదా. వీటన్నిటికంటే ముఖ్యంగా వాడు ఎలాంటి వాడో మనకి క్లియర్ గా తెలుస్తుంది. వాడు సే గుడ్ ఐడియా. థాంక్యూ. ఐ లవ్ యు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నా కోసం ఏదైనా చేస్తావా? సరే అయితే నీ లవ్ ని ఎలా ప్రూవ్ చేస్తావు? ఒక చిన్న పిల్లానిచ్చి. నైనా, this is your permission letter. Thank you so much, sir. But you have to be very careful. Don't worry, sir. I'll take care. నా ఫ్రెండ్స్ ని కూడా నాతో తీసుకెళ్తున్నాను. They are with me. Good. అలాగే ఆఫీస్ నుండి కెమెరామెన్ కృష్ణ, సౌండ్ రికార్డిస్ట్ నాగేష్ అండ్ యాంకర్ అర్చన కూడా నీతో వస్తారు. బట్ వీళ్ళందరి రెస్పాన్సిబిలిటీ నీదే. Sure, sir. Anyways, take care. Bye. Good luck. Thank you, sir. సాగుతున్నది సరదా యాత్ర ఇలా.
క్లైమేట్ చాలా బాగుంది కదా. నాకు బాగా నచ్చింది. బైక్ తీసుకురారా. నాగా తొందరగా రా. లవర్స్ కి ఇదో మంచి స్పాట్ రా. గైస్ మేము ఇక్కడ షూట్ చేస్తున్నాం, మీరు కొంచెం పక్కకు ఉండండి. రా బాస్, అట్ నిలబడదాం. ఇంట్రడక్షన్ తీసుకున్నావా? కిట్టి కెమెరా రెడీ? అర్చన ఆర్ యు రెడీ? యా మ్యామ్, ఐ యామ్ రెడీ. గో ఫర్ ఎ టేక్. యా. నాగా సౌండ్ రెడీనా? రెడీ మేడం, రెడీ రెడీ. యాంకరింగ్ చేసి మళ్ళీ సౌండ్ రికార్డిస్ట్ కావడం ఏంటో. ఏంటి నాగా గొడుకుంటున్నావు? ఏం లేదు, సౌండ్ రెడీ మేడం, రెడీ మేడం. బాస్ ఏం డాక్యుమెంటరీ ఇది? ఇది రామాపురం, మోస్ట్ హాంటెడ్ అండ్ డేంజరస్ ప్లేస్. నక్సలైట్లు ఉన్నారంటారు, అడవి దొంగలు ఉన్నారంటారు, ఇంకొందరు దయ్యాలున్నాయంటారు. దాని గురించి తెలుసుకోవాలని మనం వచ్చాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వారెవ్వరూ తిరిగి ప్రాణాలతో బయటపడలేదు. బాస్ చావు గురించి తెలుసుకోవడానికి ఎంత దూరం వచ్చింది? చావు గురించి తెలుసుకోవడానికి వచ్చామో చావడానికి వచ్చామో పోను పోను తెలుస్తుంది. రండి. వీడి మాటలు తేడాగా ఉన్నాయి. స్కెచ్ ఏం వేయలేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నానో మీకు తెలుసా? ఏ ప్లేస్ లో ఉన్నానో మీరు గెస్ట్ చేయగలరా? రామాపురం. రామాపురం అనగానే మీలో భయం మొదలవుతుంది. మీరలా భయపట్టంలో అస్సలు తప్పేమీ లేదండి. ఎందుకంటే ఇక్కడ జరిగే సంఘటనలు అంత భయంకరమైనవి కాబట్టి. ఆ భయంకరమైన సంఘటనల్ని పరిశీలించి నిజమేంటో తెలుసుకొని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ముందుగా చేయబోయే పని ఈ రామాపురం అనే భయంకరమైన అడవిలోకి ప్రవేశించటం. ఇంతటి సుందర ప్రదేశం అంత భయంకరంగా మారిపోయిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అయ్యో, ఏదో సౌండ్ వస్తుంది. ఎక్కడిది? మనకెందుకులే. అందుకే మా టీం అంతా చాలా ధైర్యంగా ఇంతవరకు వచ్చాం. ఏంటి గురు ఈ సౌండ్? కంటిన్యూ. మా అందరికి ఏమి కాదన్నది మా నమ్మకం. ఈ ప్లేస్ గురించి తెలిసే మేమెంతో ధైర్యంగా ఇక్కడికి వచ్చాం. Is it breezy? కెమెరా అసలు మీరు అసలు ఏం చేస్తున్నారు? ఇక్కడ రాకూడదని తెలీదా? అసలు మీకు పని చేయట్లేదా? ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని మీకు తెలీదా? ఎక్స్క్యూజ్ మీ, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని మాకు తెలుసు. ఏంటి మేడం ఇదంతా? కెమెరా పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు షూట్ చేస్తున్నారు. ఇది షార్ట్ ఫిల్మ్ లొకేషన్ అనుకున్నారా? చచ్చిపోతారు మీరందరూ. హలో సార్, మేమేమి ఇక్కడికి సరదాగా హాలిడే ట్రిప్ కో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి రాలేదు. మేము ఎస్ఎస్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం తెలుసా? మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే దయచేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు సార్, నేను చెప్పాను. ఎందుకన్నా కంగారు పడుతున్నావు? ఏవో ఒక 4 షాట్లు తీసుకుని ఒక చిన్న ప్రోగ్రామ్ చేసుకుందాం అని వచ్చావన్నా. ఇంత చిన్న విషయానికి అంత ఆవేశపడతావు ఎందుకన్నా? లేకపోతే ఏంటి? నేనేం చెప్తున్నాను ఈవిడేమంటుంది అసలు? అయ్యో అన్న, నేను వీళ్ళకి చెప్తాను కదా. ఏంటి నువ్వు చెప్పేది? కిట్టి తీసుకోండి. హోమ్ మినిస్టర్ నుండి పర్మిషన్ లెటర్ తీసుకొచ్చాం. మేము మా న్యూస్ ఛానల్ తరపున డాక్యుమెంటరీ షూట్ చేయడానికి వచ్చాం. హలో కిట్టి, ఏంటిదంతా? సరే మేడం, నేను మీ అందరి మంచి కోసమే చెప్తున్నాను. ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్. పక్కనే ఉన్న టెంట్ హౌస్ లో ఈ రాత్రికి ఉండండి. చీకట్లో అడవిలోకి వెళ్ళడం చాలా ప్రమాదకరం. రేపు పొద్దునే లేచి వెళ్ళండి. చూడండి సార్, నేను చెప్పాల్సిందంతా మీకు చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో. ఇట్స్ కామన్. ఇప్పుడు రెస్ట్ తీసుకుని రేపు పొద్దునే వెళ్దాం. కమ్. ఏంటి గైస్, ఏంటి అందరూ సైలెంట్ గా కూర్చున్నారు? అంత్యాక్షరి ఆడదాం. ఏయ్ స్టార్ట్ చేయి. అలాగే. కాలేజీ పాపల బస్, కాలేజీ పాపల బస్. ఏ సీట్ చూసిన ఫ్రెష్. జింతాకా చితా చితా జింతాకతా, జింతాకా చితా చితా జింతాకతా. కాలేజీ పాపల బస్, కాలేజీ పాప. ఎస్ ప్రియా ప్రియతమా రాగాలు, సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమా రాగాలు. ఏ నేనా? సఖి కుశలమాందాలు. ప్రియా
చెప్పు ప్రియా. ఎముడికినే మగుడినిరా మనసు గల మనిషినిరా అభయమిది శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి. ఎముడికినే మగుడినిరా మనసు గల మనిషినిరా అభయమిది. శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి. శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి. వస్తావా వస్తావా మాటమైనదిస్తావా వస్తావా ఎంజాయ్ చేద్దామా. స్టాప్ ఇట్ గైస్. ఏంటి పిచ్చి పిచ్చి పాటలు? ఇదేమన్నా ఆర్కెస్ట్రా అనుకుంటున్నారా? పోయి అందరూ పడుకోండి, పొద్దునే త్వరగా వెళ్ళాలి. పదండి. మేడం చెప్పింది కదా, కమాన్ బాస్. పదండి. బాగా చలిగా ఉంది. నేనున్నాను కదా, ఇంకా చూడండి. అయ్యయ్యో, మలమూత్ర విసర్జన తట్టుకోలేకపోతున్నానయ్యా. ఎంత చెప్పినా వెళ్ళలేదు. తలరాతను మార్చడం ఎవరి వల్ల కాదు కదా. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ముళ్ళున్నాయి. పిచ్చి ఎదవల్లారా, టెర్రిఫిక్ ప్లేస్ కి తీసుకొస్తున్నారని ముందే తెలుసుంటే అక్కడి నుండే బస్సు పట్టుకొని మా ఊరికి పారిపోయేవాడిని. పైగా పెళ్లి కూడా కాలేదు. ఉద్యోగం లేకపోతే ఎవడు పిల్లనెవరు? ఏంట్రా ఈ కర్మ? అయ్యయ్యో, అయ్యిందా? నాకు పని లేదు, నీకు పని లేదు, ఇంకెందుకురా ఈ జీవితం? అయ్యో దేవుడా. ఏమైంది? ఏదో దెయ్యాన్ని చూసినట్టు అరుస్తున్నావు? ఏం లేదు కిట్టి, మూత్ర విసర్జనకి వెళ్ళాను కదా, ఏదో వెళ్ళినట్టు అనిపించింది. భయంకరమైన సౌండ్ వచ్చింది. అయ్యో సౌండ్కే సౌండరా? ఇదిగో కిట్టి, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంటావా? 100% కన్ఫర్మే. అయ్యయ్యో, ఇరుక్కున్నావు కదరా బిడ్డ. అయ్య, ఎవరైనా కాపాడరా. అయ్యో, నోరు మూసుకొని రారా. ఓలేరమ్మా, గంగమ్మా, ఎక్కడున్నారమ్మా? అమ్మా కాపాడండి, రండమ్మా రండి. మీ పవర్ చూపించే టైం వచ్చిందమ్మా, రండమ్మా రండి. మీ బిడ్డను కాపాడండమ్మా, కాపాడండి. ఓం తల్లి మారమ్మా, ఎల్లమ్మ మారమ్మా. ఏయ్, ఏంటలా కంగారుగా చూస్తున్నావు? క్లైమేట్ చాలా బాగుంది. ఒకవేళ వర్షం వస్తే తడవడానికి నేను రెడీ. నువ్వు రెడీనా? yes I'm ready. వెయిట్ ఒక్క నిమిషం, గొడుగు తీసుకొస్తా. ఏయ్, గొడుగా? ఎందుకు? వర్షం వచ్చినప్పుడు మనం తడుస్తాం, దానివల్ల ప్రాబ్లం రాకూడదంటే. వెయిట్ ఫర్ 1 minute, ఐ విల్ బి బ్యాక్. ఓ నో, నువ్వెప్పుడు ఇంతే. ఎక్కడ దొరకదంటే? అబ్బో, మనకు అర్జెంట్ ఉన్నప్పుడు అవసరం ఎందుకు దొరకదు? అయ్యయ్యో, నిద్ర రావడం లేదే. ఏంటి బ్రదర్, నిద్ర రావట్లేదా? ఎలా వస్తుంది బాస్? లవ్ చేయడం మొదలంటూ పెడితే నిద్ర అంతా అవుట్. మరి అలాంటప్పుడు లవ్ చేసి బాధపడటం ఎందుకు చెప్పు? బాసు పునీత్, నువ్వు ఎప్పుడైనా లవ్ చేసావా?
మరి లవ్ చేస్తేనే కదా అప్పుడు అర్థం అవుతుంది నీకు కూడా లవ్ ఏంటో దాని పెయిన్ ఏంటో. బాబు వద్దు బాబు, టైం టు టైం ఫోన్ చేసి నిద్రపోతూ ఆరోగ్యం కాపాడుకుంటూ హ్యాపీగా ఉన్నాను. అసలు ఆ లవ్ అనేదే నాకు వర్కౌట్ కాదు నాయనా. నన్ను ఇలా ప్రశాంతంగా ఉండని. తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగితే ఏం తెలుస్తుంది? లవ్ చేసి చూడు, సూపర్ గా ఉంటుంది. ఆ లవ్ ఏదో నువ్వే చేసుకో నాయనా, నన్ను వదిలేసి. వావ్ నైనా, సూపర్ స్ట్రక్చర్ అండి ఇది. నిన్ను కట్టుకుపోయేవాడు చాలా అదృష్టవంతుడు. చీ ఇడియట్, నీకున్నదే నాకు ఉంది. హలో మేడం, అందరికీ అన్ని ఉంటాయి కానీ సైజులోనే కొంచెం తేడా ఉంటాయి. అబ్బా, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మారేండే. ఇక నోరు మూసుకుని హాయిగా పడుకోండి.
ఎవరు? ఎవరు? ఎవరది? సత్య! It's me. Hey, sorry. Why did you do like this? Sorry. Hey, kottaku. Sorry. అడవిలో ఉన్న ఈ సుందరమైన వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది. ఈ రోజు ఇక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ కాబోతోంది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి నెగటివ్ సిచ్యువేషన్ ఎదురు కాలేదు. ఈ సౌండ్ జలపాతంలో జంజాటంలా ఉంది. అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ ఏదో ఉందన్న అనుమానం మా టీంకైతే రాలేదు. ఆహా, ఇక్కడ ఎవరు లేరు. ఈ పిల్లని ట్రై చేయాలి. మేడం, ఒకటి అడగనా? అడుగు. ఏం లేదు, మీ హార్ట్ కి ఎవరు అర్చన చేయలేదా? ఎందుకు? ఎవరు చేయకపోతే నేను చేద్దామని. ఏయ్, ఏమనుకుంటున్నావు? ఈ అర్చనని అంత ఈజీగా నువ్వు అర్చన చేయలేవు. దానికి కులం గోత్రం తెలిసి ఉండాలి. అప్పుడే ఈ అర్చనకి అర్చన చేయడం కుదురుతుంది. ఓహో, ఇది అర్చన కాదు. అర్థమైంది కదా? దీనికి ఎవరు బలి కాబోతున్నారో ఏంటో. ఇక్కడే చేస్తున్నావు? బయలుదేరు. అవుట్ అవుట్. చాలా చేస్తున్నాడు. వదిలితే నా ఫిగర్కి ఎసరు పెట్టేలా ఉన్నాడు. వీటితో జాగ్రత్తగా ఉండాలి.
ఇంత మంచి లొకేషన్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. క్లైమేట్ చాలా బాగుంది. ఒకసారి ప్లీజ్. ఏమైంది? వద్దు చూడు, నాయన వచ్చిందంటే తిడుతుంది. ప్లీజ్ సోనీ, నా మాట విను. ఈ రోజు రాత్రికి ఓకేనా? ఆర్ యు ష్యూర్? యా, పక్కా పక్కా. పక్కా. యు నాటీ. ఓకే సోనీ. నైనా, నీ వెంట తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోతున్నాయి. ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్. కావ్య, ఏమైంది కావ్య? అరే ఓకే. కాలు స్లిప్ అయినట్టుంది. జాగ్రత్త. సూపర్ లొకేషన్, సూపర్ క్లైమేట్, సూపర్ ప్రైవసీ. మొత్తానికి మన వాళ్ళు మంచి లొకేషన్కి తీసుకొచ్చారు. ఏ సోనీ, నాకు తెలుసు నువ్వేనని. తరుణ్ ఎక్కడి నుంచి వస్తుంది? తరుణ్ 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 నైనా నైనా తరుణ్ ఎక్కడ కనిపించడం లేదు. వాట్ ఏం మాట్లాడుతుంది? ఎక్కడికి వెళ్ళాడు? మనకి టైం వేస్ట్ చేయకుండా తను ఎక్కడ ఉన్నాడో వెతుకుతాం. పదండి. కమ్ లెట్స్ గో. సోనీ తన నీతోనే ఉన్నాడు కదా. తరుణ్ 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 ఎక్కడ? తరుణ్ తరుణ్ డోంట్ వరీ నాయనా, ఎక్కడో దారి తప్పి తిరుగుతూ ఉంటాడు. తనేమైనా చిన్న పిల్లాడా దారి తప్పిపోవడానికి? గాయ్స్ రిలాక్స్, మనం ఈ చుట్టుపక్కలంతా వెతుకుదాం, కనపడతాడు. మేడం, నా మాట వినండి. మనం బయలుదేరిన టైం ఏమీ బాగున్నట్లేదు. అందరూ ఈ తాయితులు కట్టుకోండి. జస్ట్ షటప్ నాగా. నీకు అప్పగించిన పని అది చూడు చాలు. అమ్మని, నా పని నన్ను చూసుకోమంటావా? చూస్తుండు, నువ్వు బాధపడే రోజు వస్తుంది. రుద్రమ్మ చెప్పినట్టు మనం అట్టే వెళ్ళుంటే బ్రతికి పట్టి కట్టేవాళ్ళం. పెళ్లి కూడా కాలేదు నాకు. ఏ కర్మ ఏంటో. తరుణ్ 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 ఇక్కడేదో జంతువు తిరుగుతున్నట్టుంది. ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోదాం. రండి. ఓకే అయినా తరుణ్ ఖచ్చితంగా కనిపిస్తాడు కదా. చూడండి, మనం ఇక్కడ ఉండడం ఎంత మాత్రం సేఫ్ కాదు. తరుణ్ కూడా మన కోసం వెతుకుతూ ఉండొచ్చు. ఇక్కడ ఉండడం చాలా డేంజర్. ఏం కర్మరా ఇది? రామ్ గోపాల్ వర్మ సినిమాలో అయిపోయింది నా క్యారెక్టర్. బాస్, నువ్వు నాతోనే ఉండు. కలిసి ఉంటే కలదు సుఖం. అయ్యయ్యో బాసు, నాకు ఒంటరిగా ఉండటం ఇష్టమా ఏంటి? ఇంతవరకు నేను పెద్ద మనిషిని కాలేదు బాసు. తొందరపడకు, అవుతుంది. ముందు వెళ్దాంరా. పైగా నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. దేవుడా, నువ్వే కాపాడాలి తండ్రి. అయ్యో ఆగో. నువ్వు పదా బాస్ పాలు అవుతా.
అయ్యయ్యో త్వరగా రా. అయ్యో దేవుడా, అబ్బో నువ్వే కాపాడు తండ్రి. అబ్బో దేవుడా కాపాడురా నాయనా. అబ్బో అయ్యో. హే కూల్, రిలాక్స్. రా కూర్చున్నా. డోంట్ వరీ, తరుణ్కి ఏమీ కాదు. నాకెందుకో తను టెంట్ దగ్గర ఉన్నాడేమో అనిపిస్తుంది. రిలాక్స్ సోనీ, తను నీకెంత ఇంపార్టెంటో మా అందరూ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ఫాల్స్ దగ్గర మిస్ అయ్యి ఉండొచ్చుగా. అయితే పని చేద్దాం. ఎలాగో మన దగ్గర రేడియం పెయింట్ స్ప్రే ఉంది కదా, దాన్ని మనం స్ప్రే చేస్తూ వెళ్దాం. ఏ దారిలో వెళ్తున్నామో మనకు అర్థం అవుతుంది. తరుణ్ కూడా ఒక హింట్ దొరుకుతుంది. ఏంటయ్యా నువ్వు? నీతో పెట్టుకుని నా పని అయిపోయింది. నా మాట విన్నారా? ముందే చెప్పారు శకునం బాగోలేదని. ఇప్పుడు అనుభవించండి. నాగా మంచి ముహూర్తం ఇదే. లెట్స్ గో. రండి. గైస్, ఎవరు కంగారు పడకండి. సాయంత్రం లోపు మనం టెంట్స్ దగ్గరికి అయ్యయ్యో. మేడం, ఇక్కడ షూట్ చేద్దామా? యా ష్యూర్. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఓకే. రే నాగా నిన్నేరా, సౌండ్ రెడీ చేసుకో. గైస్, మేము ఈ లొకేషన్ లో షూట్ చేస్తాం. అందరూ కాస్త పక్కన రాజమౌళి చెల్లిలా ఉందిరా దేవుడా. తరుణ్ గడి మిస్ అయ్యడం టెన్షన్ ఉంటే ఇప్పుడు షూట్ అవసరమా? నాగా సౌండ్ రెడీనా? రెడీ మేడం, రెడీ. జురాసిక్ పార్క్ తీసుకున్నాడు పెద్ద బిల్డప్. బాస్, మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. అంతా బాగుంది అనుకుంటుండగా మా గ్రూప్ నుంచి ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు. మేమందరం ఆశ్చర్యంలో ఉన్నాం. మనిషికి బాగా ఆకలేసినప్పుడు మట్టి పెళ్ళ కూడా బ్రెడ్ పీస్ లా కనిపిస్తుంది. అదే భయపడ్డామనుకో ఒక తాడు కూడా పాములా కనిపిస్తుంది. ఇట్స్ హ్యూమన్ సైకాలజీ బ్రదర్. పునీత్, అంత ఈజీగా తీసి పారేకు. సంథింగ్ ఇస్ రాంగ్. అలాగేనమ్మ తల్లి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. గైస్, ఇంతకీ సోనీ కనపడలేదు. సోనీనా? ఇక్కడే ఉండాలి. అయ్యయ్యో దేవుడా, ఈవిడ ఎక్కడుందయ్యా? కనబట్టలేదు. సోనీ సోనీ, 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 Sony, Sony, don't worry, don't worry. Sony, don't worry, don't cry. We are with you. Don't cry, don't cry. అయ్యయ్యో దేవుడా, డెడ్ ఎండ్, చెరువు ఫిక్స్. షిట్. సాయంత్రం అవుతోంది. మనం దారి తప్పిపోయినట్టున్నాం. ఈ నైట్ మనందరం ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. ఏంటి 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 నువ్వు మాట్లాడింది? మనం ఈ రాత్రి ఈ అడవిలో పడుకుంటే అంతే. మనం రేపు సూర్యోదయం చూడం. చావే గతి. ప్లీజ్ ఏదుకుట్ చెయ్యి. ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలి. చూడండి, మనం భయపడే కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. ఏంటి ప్రశాంతంగా ఉండేది? తరుణ్ కనిపించట్లేదని మొత్తుకుంటుంటే ఎవరు ఏం పట్టించుకోరేంటి? ఇక్కడికి మనం చావడానికి వచ్చామా? ప్లీజ్ ప్లీజ్, ఇక్కడికి మనం చావడానికి రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి. నైనా, ఏం చేయగలం?
ఎస్ ఓకే ఫైన్. ఈ రాత్రికి మనందరం ఇక్కడే ఉంటున్నాం. దారి వెతుక్కుంటూ వెళ్ళడం చాలా కష్టం. మనం అందుకే ఫైర్ క్యాంప్ ఇక్కడే వేద్దాం. సో దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు స్టే. కన్ఫర్మ్. ఫైర్ అంటే ఫైర్, నాకేమో ఫీర్. ఇదిగో సోమరాజు, అడవిలోకి వెళ్ళినోళ్ళు ఏమై ఉంటారు? ఇప్పటి వరకు ఇంకా రాలేదు. ఓ పక్క చీకటి పడిపోతుంది. వాళ్ళు ఏమన్నా మనలాంటోళ్ళ? ఎంతైనా సిటీ పిల్లలు కదా, కాస్త ధైర్యం ఉంటుందిలే. ఏదేమైనా సరే సార్కి ఒకసారి ఫోన్ చేసి చెప్పు. సాయంత్రం 6 వాళ్ళు ఇంకా రాలేదంటే ఇంకా వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేరు. సత్య మేనేజ్ చేయి. హే గాయ్స్, ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు? రిలాక్స్. మన దగ్గర ఉన్న ఫుడ్ తిని కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్ర వస్తుంది. బాస్ పునీత్, ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వు. ఇదిగో తీసుకో. ఏంటి సౌండ్ ఇంజనీర్, ఎందుకంత సీరియస్ గా కూర్చున్నావు? నువ్వు నవ్వుకుంటూనే ఉండు బాస్. నీకు ప్రేమ, నాకు పెయిన్. గుడ్డు పెట్టే కోడికి తెలుసు గుడ్డు విలువ ఏంటో. హలో కిట్టు, ఏంటి నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఫోకస్ అంతా అక్కడే పెడుతున్నా, నోరు తెరిచి మాట్లాడటం లేదో? రేయ్, వాగడానికి ముందు బాగా ఆలోచించు. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసా? నోరు మూసుకోరా. ఓహో, నీకేంటయ్యా బాబు, ఎప్పుడో పెళ్ళైన వాడివి, అన్నీ చూసేశావు. నాకెంతవరకు ఒక్క పెళ్లి కూడా కాలేదు. అకస్మాత్తుగా ఈ అడవిలో ఏదైనా జరిగి నేను పైకి పోతే పెళ్లి కాకుండా అయిపోతేమోనన్న భయం బాసు. నాగా, మీ అందరిని ఇక్కడికి తీసుకొచ్చింది నేను. బాధ్యతగా మిమ్మల్ని అందరినీ వెనక్కి తీసుకెళ్లాల్సింది కూడా నేనే. బాధ్యత ఏంటే బాధ్యత? తీసుకెళ్లిపోతుంది శ్మశానానికి. తల్లి మారమ్మ, కాపాడమ్మా. నా జీవితంతో ఆడుకునేంత వరకు ఆవిడికి నిద్ర రాదు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇంకా నేను ఏమేమి చూడాలో సాది. నా జీవితం అంతమయ్యేదాకా తనకు ప్రశాంతతే ఉండదేమో. అయ్యయ్యో, ప్రేతాత్మలు ఫ్యామిలీతో సహా ఈ చెట్టు మీద బస చేసినట్టున్నాయి కదరా. అయ్యయ్యో, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? గురు, చెట్టు గురు, చెయ్యి చంపబోయేది గురు. అదిగో చెట్టు. ఏంటి ఈ చెట్టు? ఈ చెట్టు నిన్ను ఎలా చంపుతుంది? అయ్యో, చెట్టే లేదా? రారా బాబు. చెక్కినట్టుంది గురు. అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు? ఏం కాలేదుగా, రా. అవును, ఏమీ కాలేదు, నాకు బాగా తెలుసు. నాగా, ఏమైంది? గాయ్స్ ప్లీజ్, ఎవరు కంగారు పడకండి. ఈ టైంలో మనందరం ధైర్యంగా ఉండాలి.
ఏంటి అలా చూస్తున్నావేంటే? నేను ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకున్నట్టుందా? వాడు మా అందరి ముందే చెయ్యేస్తే నాకెలా ఉంటది? తట్టుకోలేకపోతున్నాను. టెంప్ట్ చేసి చంపేస్తున్నావే. నిన్ను అనుభవిస్తే తప్ప? ఏంటి నన్నే తంతావా? నిన్ను మొదలే. సోనీ కెమెరామెన్ కిట్టి కనపడలేదు. ఓ మై గాడ్, త్వరగా డాక్టర్ తీసుకోండి. కనపడలేదా? ఓ ఏ కర్మరా ఇది? అయ్యయ్యో సోనీ 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 కిట్టి కిట్టి సోనీ సోనీ కిట్టి సోనీ. ఏ గైస్ రండి రండి త్వరగా రండి. ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? ఏ తరుణ్ తరుణ్ ఇక్కడ ఉన్నాడు. తరుణ్ తరుణ్ మాట్లాడు. తరుణ్ తరుణ్ నీకోసం అమ్మ ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? రేయ్ ఏమైంది తరుణ్? నైనా ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి చెప్పు. ఊరికే ఉండకుండా ఈ ప్రాజెక్ట్ నేను అనవసరంగా స్టార్ట్ చేశాను. సోనీని, నిన్ను, నా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి అనవసరంగా తీసుకొచ్చాను. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఒక్కొక్కరుగా మిస్ అవుతున్నారు. దీని అందరికి కారణం నేనే. నైనా నువ్వు ఇదేది కావాలని చేయలేదు కదా. ఇక్కడే ఏదో ఉంది. అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. చూడు అందరూ నీ మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చారు. నువ్వు ధైర్యంగా ఉంటేనే మా అందరికీ అది ఇన్స్పిరేషన్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కామ్ డౌన్. కమ్ ఆన్.
నడవలేను పరిగెట్టలేను. అయ్యయ్యో దేవుడా, తల్లి దుర్గా పరమేశ్వరి, అమ్మా మారమ్మ ఎక్కడున్నారమ్మా? నోరు మూసుకోరా, ఉత్త పిరికిన కొడుకులా ఉన్నావే. నీలాంటి వాడు కనుక నా పక్కన లేకపోతే ఈ రోజు వాడు ఎవడో తెలుసుకునేవాడిని. వాడు సరిగ్గా నా చేతికి చిక్కాలి, అప్పుడు చెప్తా. ఏం మాట్లాడుతున్నావురా? కంటికి కనిపించేది చేతికి చిక్కేది కాదురా, అది దెయ్యంరా, అది దెయ్యం. మనల్ని ఎవరిని విడిచిపెట్టదు. ఇలా చూడు, నిమ్మకాయ పిండినట్టు మన ఒంట్లో రక్తం పిండి తాగేస్తది. పెద్దమ్మ తల్లి కాపాడు. సత్య, అదిగో కావ్య, ఇంకా అర్చన, వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నారు? అర్చన, కావ్య, కమాన్ సత్య, సౌండ్ అటువైపు నుంచి వస్తుంది. మనం అటువైపే వెళ్దాం పద. నాగ పునీత్ కూడా ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. అర్చన, కావ్య, అర్చన, అర్చన, కావ్య. అయ్యయ్యో, ఎవరికి ఏమైందో, ఎవరు బతుకున్నారో, ఎవరు చచ్చారో. నోరు మూసుకోరా, సైలెంట్ కదా. సౌండ్ ఎటు నుంచి వస్తుందో అటువైపు వెళ్దాం. మూసుకోరా. అబ్బో దేవుడా, నువ్వే కాపాడాలి. అబ్బో ఏంటి అలా చూస్తున్నావు? నన్ను అలా చూడుకో. నా దగ్గర నిమ్మకాయ ఉంది, తాయెత్తుంది, రుద్రాక్షలు ఉన్నాయి. అలా మాత్రం చూడుకో. వెనక్కి తిరిగి చూడకుండా నా దగ్గరికి. ఎందుకు చూడకూడదు? తిరిగి చూడకు. ఎవరున్నారు? నువ్వు మాత్రం అలా చూడకో. తిరిగి చూడకన్నానా? ఎందుకు తిరిగి చూడద్దంటున్నావు? అయ్యయ్యో, నువ్వు అయిపోయావా? దేవుడా, డాక్టర్ ఎవరితో? కిట్టిగాడి చావు చూసాక నా గొంతులోకి గోళీలు వచ్చినట్టున్నాయి. దేవుడా, పెద్ద పొరుగు దెయ్యంలా ఉంది. బాబాయ్, అబ్బో, అయ్యో. నేను నైనాని. నైనా అక్కడ సోని దారుణంగా చచ్చిపోయింది. వాట్? సోనినా? అర్చన కూడా నా కళ్ళ ముందే చచ్చిపోయింది. ఓకే, బీ కామ్, డోంట్ వరీ, ప్రశాంతంగా ఉండు. నైనా ఇక్కడ ఏదో ఉంది, చాలా భయంగా ఉంది. ఓకే, అయ్యో, అమ్మాయి కొట్టురంటే లప్లపుకుంటుంది అనుకున్నారు, కానీ దెయ్యాల మమ్మల్ని కింద పైన వాయిస్తున్నాయే. అయ్యయ్యో దేవుడా, అమ్మో, అయ్యో, ఎటువైపు వెళ్తున్నారో నాకు తెలియటం లేదే. అమ్మో. నాగా, ఎక్కడున్నావు? నాగా, ఎవరది?
ఎవరది? ఎవరు? నాగా? ఎవరది? ధైర్యం ఉంటే నా ముందుకు రండి. మిమ్మల్ని అడిగేది ఎవరది? నేను నాగానో గిట్టినో కాదు. ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ నా ముందుకు వచ్చి మాట్లాడు. స్ట్రైట్ గా మన ఇద్దరం తెలుసుకుందాం. దగ్గరికి రావద్దు. కాపాడండి. ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైందో చెప్పిచావరా? గురు, చాలా భయంగా ఉంది గురు. దెయ్యాన్ని చూశాను. అది మనల్ని ఎవరిని వదలదు. అక్కడి కిట్టిని దారుణంగా చంపేసింది. తన శవాన్ని నా కళ్ళతో చూసా. అందుకే భయపడి పారిపోయా. పునీత్ కూడా మిస్ అయ్యాడు. ఓకే, అందరం కలిసి ఓకే గ్రూప్ గా ఉందా? ఎవరిని సెపరేట్ అవ్వద్దు. ఓకేనా? రండి. కావ్య, జాగ్రత్తగా రా. పోతే పోనివ్వండి. మిగిలింది మన ముగ్గురమే. త్వరగా వచ్చేయండి. ఆ దయ్యం వచ్చేలో మనం పారిపోదాం. రండి. మా దేవుడా, ఏంట్రా ఇది? అయ్యో దేవుడా, ఇది డెడ్ ఎండ్. నా పని డెడ్డే డెడ్డే. అయ్యయ్యో దేవుడా, కాపాడు తండ్రి. అయ్యయ్యో భయపడకురా, ప్లీజ్ రా. నాగా ప్లీజ్, మనెవరికి ఏమి కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండు ప్లీజ్. కామ్ డౌన్ ప్లీజ్. ఏం కాదు ఏం కాదు అంటూనే మా అందరికి నువ్వు సమాధులు కడుతున్నావే. నీ మూలంగా ఆల్రెడీ 6 చచ్చిపోయారు అక్కడ. ఇక మిగిలింది మనం ముగ్గురు మాత్రమే. అయ్యయ్యా, ఏంట్రా చచ్చే టైంలో కూడా నువ్వు వాళ్ళ పిచ్చోళ్ళని అవుతున్నావు. అక్కడ చూడరా, రేడియం స్ప్రే. మనం దాన్ని ఫాలో అయితే టెంట్ హౌస్ దగ్గరికి చేరుకోవచ్చు. కమ్ లెట్స్ గో. కమ్ కమ్. అవునైనా దేవుడా, బతుకుతావని చిన్న ఆశ కల్పించావు. సత్య, టార్చ్ లైట్ కరెక్ట్ గా వేయు. అయ్యయ్యో, ముత్యాలమ్మా, పోలేరమ్మా, మరణమ్మా, కాపాడండమ్మా. ఎంతో మంది దేవతలున్నారు. ఎవరో ఒకరు వచ్చి కాపాడండమ్మా. ఎన్నో పూజలు చేశాను. నోరు నొప్పేటలా మంత్రాలు చదివాను. కష్టాల్లో ఉన్నాను. ఎవరో ఒకరు వచ్చి కాపాడండమ్మా, కాపాడండి. అక్కడే ఆగు. ఇదిగో నిమ్మకాయ, ఇదిగో తాయెత్తు. ఎల్లో రుద్రాక్షలు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు నా ఒంటి మీద ఉన్న పెట్టలేవు. నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను చంపేస్తా. నన్నే కొడతావా? అయ్యా, ఎవరు
అలా చూడు. సత్య జాగ్రత్త జాగ్రత్త సత్య శృంగార దేవత నాకై ఇలా దిగి వచ్చింది, అందాల విందులు ఎన్నో తీసుకువచ్చింది. శృంగార దేవత నాకై ఇలా దిగి వచ్చింది, అందాల విందులు ఎన్నో తీసుకువచ్చింది. శిలలాంటి దేహాన్ని శిల్పంగా మార్చింది, తనువంతా పులకింతై తన వైపే చూస్తుంది. ఆగమనీయ కౌగిలిలో తను బంధించేసింది. శృంగార దేవత నాకై ఇలా దిగి వచ్చింది, అందాల విందులు ఎన్నో తీసుకువచ్చింది. మందార పువ్వంటి మందాకిని మనసార కోరానే నీరాకని. ఏమాందం ఏమా చందం నీతో బంధం ఎంత ఆనందం. తనివి తీర నిన్ను తనువు కద్దుకుంటూ అలా ఉండిపోతే తీరేనికా ఆ కోరిక. శృంగార దేవత నాకై ఇలా దిగి వచ్చింది, అందాల విందులు ఎన్నో తీసుకువచ్చింది.
తడిమేయగా మదనం జరిగి రుధిరం మరిగి స్వేదం కరిగి స్వార్థం పెరిగి ఆగలేని వేడి నీతో సరసమాడి చేయమంది దాడి చేయనా చేయనా శృంగార దేవత నా కైల దిగి వచ్చింది అందాల విందులు ఎన్నో తీసుకువచ్చింది శిలలాంటి దేహాన్ని శిల్పంగా మార్చింది తనువంతా పులకింతై తన వైపే చూస్తుంది ఆగమనీయ కౌగిలిలో తను బందీ చేసింది వీడి పేరు మాధవ్. దేవస్థానంలో కట్టెలు కొట్టేవాడు. ఇదే ఊరిలోని ప్రధాన అర్చకుని కూతురైన లక్ష్మీ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఎవడ్రాదే? నీకెంత ధైర్యం రా? స్నానం చేస్తుంటే చూస్తావా? అన్న సోము కృష్ణ రండి. వీడిని చావగొట్టి ఊరి నుండి తరిమేయండి. ఈ మూర్ఖుణ్ణి కొట్టి ఊరు నుండి తరిమేయండ్రా. అన్నయ్య
ఈ దుష్టుణ్ణి కొట్టి చంపేయండి. మన ఊరు ఆడపిల్లల్ని ఎవరైనా చూడటానికి భయపడాలి. మన ఊరమ్మాయిల్ని తప్పుడు దృష్టితో చూసే వారికి ఇదే గతి. చూస్తారే, వాణ్ణి ఉరి తీసి చంపేయండి. లక్ష్మి లక్ష్మి ఏమైందమ్మా? ఏమైంది తల్లి? లక్ష్మి ఏమైందమ్మా? శాంతి ఏమైందమ్మా నీకు? మీరెవరూ భయపడకండి. దయచేసి అందరూ నా మాట వినండి. చూడండి,
ఇలాంటి దుష్ట శక్తుల నుంచి మనల్ని రక్షించడానికి మా గురువు గారు ఉన్నారు. మనందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయనే మనకి దారి చూపిస్తారు. कालिकाचायै विद्महे महिषासुरमर्दिनी धीमहि ओम गिरिजाय स्वाहा धीमहि దేవి శక్తికి స్వరూపమైనటువంటి ఈ త్రిశూలాన్ని మంత్రోచ్చారణ చేస్తూ ఆ చెట్టుకు స్పృశించండి. అంతేకాదు మృత్యుంజయ మంత్రం పఠించడం ఆపకండి. వెళ్ళండి. ఓం మహాచండియై నమః. కాళికాయై నమః. మీరు చేస్తున్న మంత్రోచ్చారణ ఏ కారణం చేతను ఆపకూడదు.
చేసిన ఈ దిగ్బంధనం నుండి నువ్వు ఎన్ని ఏళ్లు గడిచినా ఈ అడవి నుండి బయటపడడం సాధ్యం కాదు. ఓం శ్రీ దుర్గా పరమేశ్వరి అయి నమః. ఇదే నా శాపం. జై భవానీ. జరిగిన భయానక సంఘటనలు విన్న నేను రామాపుర గ్రామానికి పరిశోధన చేద్దామనొచ్చాను. ఈ గ్రంథం రాయడానికి కారణం ఈ సమాజానికి నిజాన్ని తెలియచెప్పడం కోసం. ఏమండి, ఆ ప్రేతాత్మ గురించి మీకేమైనా తెలుసా? అయ్యా, ఆ ప్రేతాత్మ ఈ ఊరినంతటినీ నాశనం చేసేసింది. ఆ ప్రేతాత్మ మనిషి రూపంలో వస్తే దైవశక్తి తనని సంహరిస్తుందని ఋషులు చెప్పేవారట. అసలు ఏం జరుగుతుందో, ఇంకా మేము ఎన్ని చావులు చూడాలో. ఇటువంటి కథలు విన్న నేను ధైర్యంగా ఈ అడవికొచ్చాను. దైవస్వరూపమైన ఆ త్రిశూలం ఎక్కడుందో తెలుసుకొని ఆ దుష్టశక్తిని అంతం చేస్తాను. నేను రాసిన ఈ పరిశోధనా గ్రంథం నందలి ప్రతి ఒక్క అక్షరం నేను స్వయంగా చూసిన నిజాలకి ప్రతిరూపం. నేను అనుభవించిన వాటిని యథాతథంగా అక్షరరూపం చేస్తున్నా. పురాణ గ్రంథాల ప్రకారం ఈ దుష్టశక్తి సంహారం దైవశక్తిచే అనుగ్రహం పొందిన ఒక ఆడపిల్ల చేతిలో జరుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఓం నమః శివాయ. నైనా, ఈ గ్రంథం మనకి ఇక్కడ దొరికింది అంటే ఆ త్రిశూలం కూడా ఎక్కడ ఉంటుంది. అలాగే ఆ చెట్టు కూడా ఎక్కడ ఉంటుంది. ఆ త్రిశూలాన్ని మనం కనిపెట్టి తీరాలి. త్వరగా వెళ్దాం, పద. Satya, 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 le. Are you okay? What happened? ఏం కాలేదు, చిన్న దెబ్బ Satya, le. తగిలిందంతే. Le, జాగ్రత్త. నెమ్మదిగా.
ఈ త్రిశూలంతో ఆ చెట్టు నాశనం చేయాలి. ఈ త్రిశూలం ఇక్కడ ఉందంటే చెట్టు కూడా ఇక్కడెక్కడ ఉంటుంటుంది. ఎలా అయినా సరే ఆ చెట్టుని కడిపెట్టాలి. ఆత్మ మన చుట్టూనే తిరుగుతూ ఉంది. ఎలా అయినా సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తీరాలి. మనం ఈ త్రిశూల సహాయంతో ఆ చెట్టుని నాశనం చేసి తీరాలి. నైనా అదిగో అదిగో అదే ఆ చెట్టు. ఈ త్రిశూలంతో ఆ చెట్టు నాశనం చేయి. వెళ్ళు, వదలొద్దు. అందరూ చచ్చిపోతారు. ఇక ఇప్పుడు నేను ఒక్కదాన్ని మిగిలినాను. రా, వచ్చి నీ దాహం తీర్చుకో. రా, గుర్తుంచుకో, ఈ రోజు నేనైనా చావాలి, లేక నిన్నైనా నేను సంహరించాలి. ఎక్కడున్నా బయటికి రా. No!
ఈ రోడ్లో నేను తప్ప ఇంకెవరు రారు, ఎందుకంటే నేను మీటర్ అయిన కోట రాస్తాను. డేంజర్ జోనా తొక్క. ఎక్కడికి వెళ్ళాలమ్మా? హైదరాబాద్.